కొన్నిసార్లు నవ్వుతుంటాం కానీ మనకు తెలుసు అది రియల్ కాదని కదా. కొంతమంది నవ్వుతారండి, నేను మనుషులు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ఇట్లా నవ్వి పలకరిస్తారు, మనం అట్లా వెళ్ళగానే సీరియస్ అయిపోతారు. నాకు అది అనిపిస్తుంది రియల్ స్మైల్ కాదేమో అని. కొన్నిసార్లు లోపల చాలా భయం ఉంటుంది కానీ నవ్వుతుంటాం, మేకపోతు గాంభీర్యం. కొన్నిసార్లు లోపల చాలా భయము లేదంటే బాధ ఉంటుంది, పైకి మాత్రం నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. దేవుడు ఆర్టిఫిషియల్ స్మైల్ కాదండి మన ముఖంలో పెట్టేది, నిజమైన నవ్వు పెడతాడు. ఆయన మన నోటి నిండా నవ్వు ఉంచేవాడు. స్తుతి కేక వేసి స్తుతిద్దాం. ఈరోజు మన శక్తి ఆపుకోవద్దు, శక్తిని ఇక్కడ ఖర్చు పెడదాం. మన పనుల కొరకు, ఇంటి పనులు, వంట పనులు, ఆఫీస్ పనులు, ఎన్నో పనుల కొరకు మన శక్తి వెచ్చిస్తాం కదా. ఇక్కడ దేవుని సన్నిధిలో మన శక్తి అంతటితో, మన బలం అంతటితో, ఆనాడు ఎరికో గోడలు కూలక మునుపు ఇశ్రాయేలీయులు స్తుతి కేకలు వేశారంట. ఎరికో గోడలను